छात्रों का दमन बंद करो। भैया थोड़ा उधर चलिए, धक्का आ रहा है मेरे ऊपर, धक्का आ रहा है। को पीटना बंद करो। छात्रों का दमन बंद करो। छात्रों को पीटना बंद करो। मोदी तेरी तानाशाही, ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అలాగే కాంగ్రెస్ ఎంపీలు ఖర్గే కూడా అక్కడ నివాసం దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ నివాసం వద్ద ప్రస్తుతం అక్కడ కాస్త ఆందోళన కలిగించే వాతావరణం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం ప్రధాని మోడీ నివాసం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ ప్రియా, నిన్న చూసాము చలో పార్లమెంట్ పేరుతో పెద్ద ఎత్తున యువత పార్లమెంట్ ముట్టడించినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో యువత పైన పోలీసులు చేసినటువంటి దాడులు, లాఠీ చార్జ్, మరోవైపు టియర్ గ్యాస్ ను ఉపయోగించడంతో వందలాది మంది యువకులకు గాయాలు కూడా అయ్యాయి. వాళ్ళందరినీ ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పరామర్శించారు. అయితే అట్నుంచి నేరుగా పీఎం నివాసం వద్దకు కూడా కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దాంతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరూ కూడా ఇప్పుడు పీఎం ఇంటికి వెళ్లేటటువంటి ఎంట్రెన్స్ లో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏ విధంగానైతే విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నీట్ అభ్యర్థులందరూ కూడా నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ప్రశ్నపత్రం లీక్ వల్ల దాదాపు 20 నుంచి 25 మంది వరకు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సో వాళ్లకు ఎటువంటి న్యాయం చేయకపోవడమే కాకుండా మరోవైపు ఈ ప్రశ్నపత్రం లీకేజ్ ను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ యూత్ పైన చేసినటువంటి దాడులను కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా యువత పైన చేసినటువంటి దాడులకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు స్పీకర్ ఓం బిర్లాను కలిసి సైతం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ముఖ్యంగా ఏ విధంగానైతే ఈ విద్యార్థుల పైన, అభ్యర్థుల పైన జరిగినటువంటి దాడి, యువత పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ పైన చర్చించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో పేపర్ లీకేజ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వ్యవహరించట్లేదు. సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్రం పార్లమెంట్ వేదికగా సమాధానం చెప్పాలంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సో అందులో భాగంగానే మెరుపు సమ్మె అని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లేటటువంటి ఎంట్రెన్స్ లో ఒకసారిగా రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, మిగతా ఎంపీలందరూ కూడా ప్రస్తుతం ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళందరూ డిమాండ్ చేస్తుంది ఒకటే, అంటే
ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత చేస్తున్నటువంటి ఆందోళన, దాన్ని వాళ్ళు శాంతియుతంగా చేసినటువంటి ఆందోళనను పెద్ద ఎత్తున చేశారు. సో ఇది సరైంది కాదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూడా మనం ఇదే విషయం చెప్తున్నాం. విద్యార్థులకు మద్దతుగా ఒక మార్చ్ నిర్వహించేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు, మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని అనుకున్నాము. సో దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సో పిఎం నివాసం వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ మెజర్స్ నేపథ్యంలో ఖచ్చితంగా కొంత కీలకంగా ఇక్కడ నుంచి మీరు వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు చర్చలు జరుపుతున్నారు. అయితే పోలీసులతో మాత్రం తాము ఇక్కడ నుంచి కదిలేదు లేదు, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అటువంటి యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున యువత చేరుకొని వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ నిన్న వాళ్ళపై దాడులు జరిగినా సరే ఎవరెవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తూనే మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తుంది. ఇక ఏకంగా ప్రతిపక్ష నేతలందరూ కూడా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ నినాదాలు చేస్తున్నారు, కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పాట్ లో కనిపిస్తుంది. ప్రియా, రాజు, అయితే నిన్నటి వరకు కూడా నీట్ యూజీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులపై తిరిగి పోలీసులు దాడి చేయడంతో ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అనేంత వరకు కూడా పరిస్థితి మారిపోయింది. ఇదే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఖచ్చితంగా, ఎందుకంటే మొదట ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలంటూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. ఎప్పుడైతే యువత పెద్ద ఎత్తున దేశ రాజధాని ఢిల్లీలో నడి రోడ్లపై ఏకంగా పార్లమెంట్ ముందుకు కూడా వచ్చి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయంలో ఇక ప్రధానమంత్రి, అంటే ఎప్పుడైతే యువత పైన దాడులు జరిగాయో వాటన్నిటికీ ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. అందుకే ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటూ ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అందరూ కూడా ఏం చేస్తారు ఏంటి, తమకు సంఖ్యలు వేస్తారా అంటూ కూడా ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిన్న జరిగిన చెలో పార్లమెంట్ లో యూత్ అలాగే విద్యార్థులపైన దాడి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఏఐసిసి చీఫ్ ఖర్గే కూడా ప్రధాని మోడీ నివాసం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని మోడీ నివాసం దగ్గర రాహుల్ ధర్నా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక ప్రధాని మోడీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు నిర్వహిస్తున్నారు. నీట్ లీకేజ్, ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జ్, అణచివేత చర్యలకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
नरेंद्र मोदी मुर्दाबाद। अभी सीट पे बैठो। इसमें नहीं भाई, उसमें नहीं। ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్, ప్రియాంక ఖర్గేతో సహా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ లీకేజ్, ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జికు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. Yes, unnecessarily they are detaining us. We are protesting in front of the Prime Minister office, Prime Minister residence, because our students brutally attacked, and also our students very cruelly attacked yesterday. The Delhi police. Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the students' attack. So इसलिए Congress MPs, Lok Sabha Rajya Sabha under the leadership of मोदी देश को खा गया, देश के बच्चे के मैम क्यों डिटेन करके ये लोग ले जा रहे हैं आपको मैम? आज आदरणीय राहुल मैम बोलिए 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 मैम क्यों डिटेन किया जा रहा है? कांग्रेस ने सदन से लेकर सड़क तक छात्रों के न्याय के लिए लड़ाई लड़ रही है। आज आदरणीय खड़गे साहब के नेतृत्व में, राहुल गांधी जी के नेतृत्व में जिस तरह से सारे साथियों गुंडागर्दी है मोदी की। सवाल कर रहे हो सरकार ਨੂੰ ਇਹ ਆਖਿਰ ਹੋ ਕੀ ਰਿਹਾ ਸੀ? देखो ये पंजाब ਦੇ ਵਿੱਚ जो कांग्रेस के टाइम इन्नी गुंडागर्दी नहीं सी जो मोदी कर एमपी की अगर ये हाथ है तो बच्चों का क्या बनेगा? जो कुछ हुआ सर उसको मेरी बात सुनिए, इनकी मोदी की गुंडागर्दी है और देश को बर्बाद करने की तरफ मोदी चल पड़ा है। अगर बच्चों को भी हम संभाल सकते हैं तो क्या करेंगे? ये पुलिस वालों को शर्म आनी चाहिए कि इनके भी बच्चे वहाँ टेस्ट दे रहे हैं। जिस तरीके ਨਾਲ ਘਸੀਟਿਆ ਗਿਆ ਹੁਣੀ ਜੋ ਵਿਵਹਾਰ ਤੁਹਾਡੇ ਨਾਲ ਹੋਇਆ ਜਾਂ ਜਿਹੜੇ ਬੇਸ਼ਰਮ ਹੋਣਗੇ ਉਹਨਾਂ ਨੂੰ ਉਸ ਬਸ ਤੋਂ ਖਾਸ ਟ੍ਰੈਫਿਕ ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్, ప్రియాంక ఖర్గేతో సహా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ లీకేజ్, ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జికు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. बीजेपी सरकार मुर्दाबाद की आखिर इस देश की हो रही है। बच्चे कल प्रोटेस्ट कर रहे हैं, उसी लोग सड़क पर उतरे हो। ये गुंडागर्दी है जी सर। अंदर हो जाओ। चलो सर अंदर बैठ के बात कर। बात तो करने दो, ये अंग्रेजों का राज है। नहीं सर, कमाल है, आप तो अंग्रेजों से भी आगे बढ़ गए हैं। वो भी की है मोदी की है विधायक प्रगति पर उतर आए हैं। आगे बढ़ो आगे बढ़ो। साफ तौर से एक बार फिर तस्वीर यादव को भी ले जाया जा रहा है। गिरफ्तारी दे रहे हो आप।